ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక దేశాల్లో 5వ స్థానంలో భారత్ నిలిచేందుకు కృషి చేసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రముఖులు ఘన నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి. బలభద్రాపురంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం. పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమూరి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులర్పించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి వారి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అని అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనేక పదవులు చేశారు. ప్రపంచ బ్యాంకుకి దగ్గరగా ఉండేవారు. రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. దేశ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఆర్థిక మంత్రిగా ఉండి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపారు. ఇటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం మనకందరికి కూడా బాధాకరమైన విషయం. ఇటువంటి మహనీయుల్ని మా అశోక్ బాబు గారు చెప్పినట్లు ఏదో ఒక పార్టీతో కొలమానం చేయలేము. ఈ దేశ ఆర్థిక అభివృద్ధి, ఈ దేశ ప్రగతి, ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధికి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా. మరి వారితోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా శ్రీహరికోటకి రాకెట్ లాంచింగ్కు ఆయన వస్తే ఆ సమయంలో ఆయనకి దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇవాళకి కొనసాగుతుంది. దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన. ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం, నివాళులు అర్పించడం, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారికి శాంతి కలిగించాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక స్థానంలో ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి ఆలోచన చేస్తే వాస్తవానికి ఆయన జన్మతః భారతీయుడు కాదు. ఆయన పాకిస్తాన్ దేశంలో భారతదేశం విడిపోయే సందర్భంలో బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన జన్మిస్తే కుటుంబంతో తరలి వచ్చి భారతదేశం విడిపోయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో వారు స్థిరపడడం, తన చిన్ననాటి విద్యనంతా అక్కడే గడపడం, ఆ తర్వాత ఉన్నతమైన విద్యకి విదేశాలకు వెళ్ళడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లె మందేశ్వర శనేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. విజయవాడ నుంచి నేరుగా మందపల్లె శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకుని అనంతరం శని నివారణార్థం స్వామివారికి తిలై తలాభిషేకాలను చేయించుకున్నారు. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన శనిదేవుని ప్రతిష్ఠింపబడిన దేవాలయమని, దేశ నలుమూలల నుండి ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలకు పరిహార్థం మందపల్లి వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, వచ్చిన భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించాలని నిర్ణయంతో ఏర్పాట్లు చేస్తుందన్నారు. దేవాదాయ శాఖలో కూడా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లతో పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ అన్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం. ముఖ్యంగా ఏలినాటి శని అనేటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని కలిగినటువంటి వాళ్ళు, ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మందపల్లి క్షేత్రానికి రావడం, ముఖ్యంగా శని త్రయోదశి నాడు శనివారాల్లోనూ వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది
ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక క్షేత్రం మందపల్లి. ఈ రకంగా అంటే చూసుకున్నట్టు ఇప్పుడు మన మహారాష్ట్ర దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో శనిక్షేత్రం, అది కూడా పాపులర్. అదే రకంగా శని సింగాపూర్ అనేది మహారాష్ట్రలో పాపులర్. అయితే వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనీశ్వరుడు స్థాపితం చేయబడిన మందేశ్వర స్వామి దేవస్థానం. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని, వారు వచ్చేటప్పుడు వారికి ఇచ్చే ప్రసాదాలు మంచి నాణ్యతమైనటువంటి ప్రసాదాలు ఇవ్వాలని, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని, తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటిలన్నిటిలో కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము, పూజ చేసుకొని వెళ్ళాము, మాకు మంచి ఫలితం కలిగింది. ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడే హైదరాబాద్ నుంచి, నాగోల్ నుంచి వ్యాపారవేత్త 1990 నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అనుబంధం కలిగింది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ తన పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల భారం మోపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశమంతా అమలవుతున్నాయి. విద్యుత్ ఛార్జీలపై ధర్నా చేసే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు. కొవ్వూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపిస్తూ నిన్న వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అనుమతించిన ట్రూ-అప్ ఛార్జీలను మాత్రమే కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుండగా కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో దాదాపు 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత ఉండగా చంద్రబాబు కృషితో ఆ లోటు పూడ్చి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి దిగిపోయే సమయానికి రాష్ట్ర విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా ఉంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారన్నారు. కమిషన్లకు కకృతిపడి అవసరం లేకపోయినా ఎక్కువ రేటుకు విద్యుత్తును కొనుగోలు చేసి ఆ భారాన్ని ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం వలన ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కొనుగోలు చేయకుండా హిందూజా పవర్కి 1,200 కోట్లు చెల్లించవలసి వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న థర్మల్ స్టేషన్లను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ నిన్నటి రోజున వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి వైసీపీ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశించారో వాటిని మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వసూలు చేస్తుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ₹1 ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, వసూలు చేయటం లేదు. ఈ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి దాదాపుగా 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి విద్యుత్తులో ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనట్టే విద్యుత్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది. అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసి కమిషన్ల కక్కుర్తుపడి వాటి భారాన్ని ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అంతేకాదు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి థర్మల్ స్టేషన్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ
రంగంలో ఉన్న వాటికి సరైన సహకారం అందించకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా కొనుగోలు చేయకుండా హిందూజా పవర్కి 1200 కోట్ల రూపాయలు జగన్ గారి నిర్వాహకం వల్ల ఈరోజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉండే అన్ని ట్రాన్స్మిషన్స్లో కావచ్చు, జనరేషన్లో కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు, అవినీతి ఎక్కువైపోయి విద్యుత్ రంగమే నిర్వీర్యమైన పరిస్థితులు మనం చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు శ్రీకారం చుట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అమలు చేసినటువంటి విద్యుత్ సంస్కరణలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం, ఆయన గొప్పతనానికి నిదర్శనం. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆయన 5 సంవత్సరాల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి మిగిలినటువంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరకే విద్యుత్ అందించేదానికోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలకు పైన ఎటువంటి భారాలు మోపమని కూడా ముఖ్యమంత్రి గారి సందర్భంగా చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 6 నెలల కాలంలోనే ఏదేదో జరిగిపోయినట్టుగా, ఏదేదో ప్రజలకు చేయలేదన్నట్లుగా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలకు ముందు సమాధానం చెప్పి తర్వాత ధర్నా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి. హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి. లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి. టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి. డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి. గాజులపై VA 4% నుండి. హారాలు, నెక్లెస్లపై VA 7% నుండి. ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. రంగంపేట మండలం వెంకటాపురంలో విశ్వాసుల ప్రార్థనా మందిరం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. క్రిస్మస్ ఆరాధన సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు, మహిళలకు చీరలను అందజేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో రంగంపేట మండల ఎన్డీఏ నాయకులు, వెంకటాపుర గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, రంగంపేట మండల సంఘ సభ్యులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రిస్మస్ వేడుకలు వెంకటాపురంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం అప్పుడే వచ్చేసిందన్నంత రీతిగా. అలాగే మన శాసనసభ్యుల వారిని పిలవటం, వారు ఈ కార్యక్రమం రావటం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల సమానత్వంతో, ప్రేమతో ఐదు
లక్ష్మీ మరి దగ్గర వస్తుంది ప్రాంతం మనం చేస్తాం. అందరూ చెప్పబెడితే ప్రభునామను మహిమ పరిచయం ఒకసారి అందరికీ గట్టి చెప్పబడి ప్రభునామను మహిమ పడతాం. దుంగల మంగయ్యమ్మ గారు, అంచూరి లక్ష్మి గారు, రెడ్డిపల్లి లక్ష్మి గారు, అంచూరి లక్ష్మి గారు, అంచూరి పాపయ్యమ్మ గారు, అమ్మాయి గారు, అంచూరి లక్ష్మి గారు. దయచేసి చదవబడిన పేర్లు త్వరగా రావాల్సిందిగా మనం. అంచూరి అచ్చయ్యమ్మ గారు, పాలిక లవకుమార్, ఓడెం నాగమణి గారు. దయచేసి చదవబడేటువంటి వారందరూ కూడా మతం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. మరికొన్ని ఎక్కువ ప్రాంతాలకి ఇస్లాం అంటే ముస్లిం మతం పరిమితం. కానీ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్న మతం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు మతం అనేది నిర్వివాదాంశం. ఇక బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, ఇలాగ అనేక మతాలను తీసుకుంటే అవన్నీ మరింత తక్కువ ప్రాంతాలకు పరిమితం. అటువంటిది ప్రపంచ మానవాళి మీద ఇంత ప్రభావం చూపించిన క్రీస్తు అనేది మనందరికీ ఆదర్శనీయుడు, ఆరాధనీయుడు. అటువంటి వ్యక్తి ఏదైతే మనకు బోధించారో, వారి ఆచరణ ద్వారా చేసి చూపించారో అది మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన బోధించిన ప్రేమ కానీ, దయ కానీ, పరుల పట్ల సహనంగా ఉండాలని కానీ, తనను శిక్షించిన వ్యక్తుల పట్ల కూడా సహనం చూపించాలి, ఓర్పుతో ఉండాలనేది వారు స్వయంగా ఆచరించి చూపించడం జరిగింది. దాదాపు 200 కిలోల బరువు గల సిలువని వారి ఒంటి మీద వేసి రక్తం ఓడతా నడిపిస్తూ ఉంటే ఆయన పల్లెత్తు మాట మాట్లాడకుండా తన్ను శిక్షించిన వారిని కూడా దయతో రక్షించమని ప్రార్థించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక క్రీస్తు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితిలో మరలా బలభద్రాపురంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లవెల్లి బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనపర్తి శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, బలభద్రాపుర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి సైడ్ కొన్నాను సార్ ఒక్కసారి ఓకే సార్. ఎవరు కీస్ పాడేస్తున్నారండి? స్టేజ్ మీద ఉన్నాయి. ఒకసారి
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడిన పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది. మరి ఇది మన ప్రాంతంలో బాలికల సంరక్షణ, అదేవిధంగా స్త్రీల సంరక్షణ, గర్భిణీల సంరక్షణ చక్కగానే జరుగుతున్న నేపథ్యం మనకు తెలుసు. కానీ ఉత్తర భారతదేశంలో, అదేవిధంగా కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇటువంటి సమస్య ఉండడం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లేకపోవడం, బాలికలకు కానీ చిన్నపిల్లలకు కానీ సరైన పౌష్టికాహారం లేకపోవడం, ముఖ్యంగా గర్భిణీల్లో, బాలింతల్లో, చిన్నపిల్లల్లో రక్తహీనత ఉండడం, ఆ రక్తహీనత ద్వారా అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడం, ఇవన్నిటినీ నివారించాలి అంటే పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో ఈ అంగన్వాడీ వ్యవస్థకి రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు దీన్ని రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అందించడం, తద్వారా రక్తహీనతని లేకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేసి దాన్ని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అయినప్పటికీ కూడా రక్తహీనత అనేది స్త్రీల్లో చాలా సాధారణమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. రక్తహీనత వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయనేది మనకి సంపూర్ణమైన అవగాహన లేక కొంత, అవగాహన ఉన్న నిర్లక్ష్యం కొంతతో అనేక ఆరోగ్య సమస్యల్ని మనం చేతులారా కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వీరు పౌష్టికాహారం అందించడమే వారి బాధ్యత కాకుండా రక్తహీనత వల్ల వచ్చే నష్టాలు, పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు వారికి వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ ప్రతి వ్యవస్థలాగే అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వారు వాలంటరీగా పనిచేయాలి, కొంత హానరీగా ఇవ్వడం మాత్రమే జరుగుతుందనేది ఆ రోజున్న ప్రతిపాదన. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే ప్రాకార సేవా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన సుగంధభరిత పుష్పములతో అలంకరించి తిరుచి వాహనంపై ఆశీర్వదించి 3 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ కావించి అనంతరం ఆలయం లోనికి తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు కుటుంబ సమేతంతో పాల్గొన్నారు. Incoming call from Annavaram Ramana identified by True.
ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచిన గనుడు జగన్ అని దుయ్యబడ్డారు. అమరావతి పోలవరంలను నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారన్నారు. 3 రాజధానులని చెప్పి 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి తమ వైఫల్యాలపై తామే నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆందోళన పేరిట డ్రామాలాడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ మద్యం దోపిడీకి ఆద్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అని ఆరోపించారు. తోట పార్టీ ఫిరాయింపులు దిట్ట అన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ జనసేనలో చేరేందుకే తోట త్రిమూర్తులు ప్రయత్నించారంటూ ఆయా పార్టీలో చేర్చుకోమని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను 5 ఏళ్ల పాటు వైసీపీలోనే ఉంటానని ప్రకటించానని తోటాకు సవాల్ చేశారని గుర్తు చేశారు. ఏ పార్టీలో స్థిరంగా ఉండలేరని విమర్శించారు. అది ఆయన ఉన్న పార్టీపై విశ్వాసమని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ నాయకులు సిగ్గు అనేది వదిలేశారంటూ విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్లో ముఖం చూపించలేక ఇలాంటి ఎత్తుగళ్లు వేసిన పార్టీ వైసీపీ అన్నారు. ప్రజలు నమ్మే తీరులో లేరంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మండిపడ్డారు. ఈవేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మండపేట వైఎస్ఆర్ కేడర్ కలిపి ధర్నా చేశారా అని చెప్పి వాళ్ళు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈవేళ కౌలు చెప్పడం కాదు, ఆ వేళ 14, 19, 5 సంవత్సరాలు ఎందుకు ఆయన పెంచలేకపోయాడు, ఎందుకు పెంచలేదు? మరి 14, 19, 24 9 పర్యాలు రేట్లు పెంచినందుకు ఎందుకు పెంచారు అంటే వీటిలన్నీ కూడా తీవ్రమైన అప్పుల బారిలో పాడేయడంతో వాటిని సరి చేయడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తూ, మరి ఇదే కాదు ఎక్కడ ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం మనం. ఈవేళ ఆ గోతులు కప్పెట్టడానికే సుమారు 800 కోట్లతో మరి మనకి ఈవేళ మనం నిధులు ఇచ్చారు. మన మండపేట నియోజకవర్గం అయితే సుమారు 4.5 కోట్లు ఇస్తే ఈవేళ అన్ని గోతులు కప్పెడుతున్నాం. మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట త్రిమూర్తి గారు చెప్తా ఉంటాడు ఆయన. అంటే మీరు చేసిన వాటిని మీకు మీరే మళ్ళీ అర్థంలో చూసుకుని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను త్రిమూర్తి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మొన్నటి దాకా మీరు తెలుగుదేశం పార్టీలో రావడానికి ట్రై చేశారు, వద్దన్నారు. జనసేన ట్రై చేశారు, వద్దన్నారు. బీజేపీ ట్రై చేస్తున్నారు అంటున్నారు. అంటే మీ నాయకుడి మీద మీకే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాయం లేను సార్ మీరు ఇదే పార్టీలో 5 ఏళ్ళు కంటిన్యూ అవుతారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని అడిగితే ఎప్పుడు మీరు ఇవ్వలేదు. అంటే మీరు పార్టీ ఫిరాయించడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరో కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మండపేట నియోజకవర్గం నుంచి మండపేట ప్రజలు మీ దోపిడీ మీ రౌడీజాన్ని భరించలేకే మిమ్మల్ని బయటికి తరివేశారు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు. ఖచ్చితంగా ఇవాళ ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో అవి అన్ని కూడా అమలు చేసి తీరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక దేశాల్లో 5వ స్థానంలో భారత్ నిలిచేందుకు కృషి చేసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రముఖులు ఘన నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి. బలభద్రాపురంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లంగి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50% 1+1 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్ చుడీదార్స్ కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు.
జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు. అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.